తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు కోటా శ్రీనివాసరావు కామెడీకి విలనిజానికి మధ్య సులభంగా మారిపోయే నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగిన ముద్ర వేశారు. 83 వయసులో ఆయన మృతి చెందగా ఆయన గురించి చాలా మందికి తెలియని 10 ప్రత్యేక విషయాలు ఇవే. 1. మెగా ఫ్యామిలీతో మొదలు, మెగా ఫ్యామిలీతో ముగింపు. కోటా గారి తొలి సినిమా చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు. ఇక చివరి సినిమా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు అంటే ఆయన ప్రయాణం మెగా కుటుంబంతోనే మొదలై అదే కుటుంబంతో ముగిసింది. రాజకీయాల్లోకి వచ్చి మళ్లీ దూరమైన వ్యక్తి. 1999లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత రాజకీయాలు తన పద్ధతులకు సరిపోవని చెబుతూ పూర్తిగా దూరమయ్యారు. కుటుంబం 3 పిల్లలు. కోటాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. కుమారుడు ప్రసాద్కి హీరో అవ్వాలని కోరిక. కానీ 2010లో రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ మృతి చెందడంతో కోటా గారు 3 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. 4. వ్యక్తిగత విషాదాన్ని ప్రజల కళ్యాణంగా మార్చినవారు. కుమారుడి మృతికి కారణమైన రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రోడ్ సేఫ్టీ ప్రచారాలు నిర్వహించారు. తెరపై కంచి కొయ్యి, బయట ఎంతో ఉదారుడు. సినిమాల్లో కీచక ధనగ్రహి పాత్రలు చేసిన నిజ జీవితంలో శాంత స్వభావం, దాతృత్వం కలిగిన వ్యక్తి. చాలా మందికి నిశ్శబ్దంగా సహాయం చేసిన వారు. ఎన్టీఆర్ ను విమర్శించే పాత్ర వేసి ఎన్టీఆర్ ప్రశంసలు పొందారు. మండలాధీశుడు అనే సినిమాలో ఎన్టీఆర్ రాజకీయాలపై విమర్శలు ఉన్న పాత్ర పోషించారు. కానీ ఎన్టీఆర్ స్వయంగా ఆయన నటనను ప్రశంసించారంట. ఇండస్ట్రీలో ఫైనాన్స్ గురువు. కోటా గారు ధన పరిపాలనలో నిపుణుడు. ఇతర నటులకు కూడా డబ్బు ఎలా దాచుకోవాలో, ఖర్చులు ఎలా నిర్వహించాలో చెప్పేవారు. సినిమాల్లోకి రాకముందు బ్యాంకుల్లో ఉద్యోగం, చిత్ర పరిశ్రమలోకి రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా, తర్వాత మేనేజర్గా విజయవాడ బ్రాంచ్లో పనిచేశారు. బయటి రాష్ట్రాల విలన్లపై విమర్శలు. విలన్ పాత్రలో స్థానిక నటులకు ఛాన్స్ ఇవ్వాలంటూ స్పష్టంగా చెప్పేవారు. బయట విలన్లకు అవకాశాలు ఇవ్వడంపై తెగదెంపులకు వెళ్లేవారు. కాస్త తానే అవకాశాలు కోల్పోయినా పట్టించుకోలేదు. ఫేమ్ కోసమే కాదు, నటన కోసమే నటన. ఆయన ఎప్పుడూ పబ్లిసిటీ కోసం పోయేవాడు కాదు. ఏ పాత్ర ఆయన న్యాయంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకునేవారు. అందుకే ఆయన పేరు ఈ రోజు కూడా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలుస్తుంది. కోటా గారు నటనకి ఇచ్చిన విలువ, నిజాయితీకి వ్యక్తిత్వం, ఇవన్నీ కలిపి ఆయన్ను ఒక గౌరవప్రదమైన అస్తిత్వంగా మార్చేశాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.